ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్కారం. కార్తీక పురాణం 10వ రోజు పారాయణలోకి వచ్చాము. ఈరోజు కార్తీక సోమవారం. యావచ్చక్తి ఎవరెవరు ఎలా ఉండగలిగితే అట్లా పగలు ఉపవాసం ఉండి ఏదైనా పలహారం చేయొచ్చు, లేదా పళ్ళే తిని ఉండొచ్చు, ఒట్టిగా నీళ్లు పళ్ళ రసాలు లాంటివి ఏదైనా తీసుకుని ఉండొచ్చు. దీనికి తెల్లవారే స్నానం చేయటం, ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు పొద్దున్నే ప్రాతకాలమే తలస్నానం చేసేసి శివారాధన, విష్ణువారాధన మీ అవకాశాన్ని బట్టి దేవాలయ గమనం చేయగలిగితే చేయటం, లేకపోతే ఇంట్లోనే దీపారాధన చేసుకోవటం చేసుకుని పెద్దగా ఎవరితోటి పోట్లాటలు మాటలు పెద్దగా గొడవలు లేకుండా సాధ్యమైనంత ప్రశాంత శాంత చిత్తంతో ఏదైనా భగవదారాధన, భగవంతుడికి సంబంధించిన ఓ శ్లోకమో స్తోత్రమో నామమో జపం చేసుకుంటూ, జపం అంటే ఏదో పెద్ద విశేషమైందిగా భావించకండి, అదే నామాన్ని పదే పదే అనుకోవటం. ఓ శ్లోకాన్ని పెట్టుకుని శ్లోకం చెప్పుకోవచ్చు, ఓం నమ శివాయ చెప్పుకోవచ్చు, ఏదైనా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పుకోవచ్చు, లేదా ఏదో శ్లోకం తీసుకోండి, ఏదైతే అది ఆ శ్లోకాన్ని చదువుకుంటూ సాయంకాలము సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేసుకోవటము, తర్వాత భోజనం చేయటము చేస్తే సోమవారం ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. మీ అవకాశాలు, దేవాలయంలో దీపారాధన చేసి రావచ్చు, ఇంట్లోనే దీపారాధన చేసుకోవచ్చు, ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పురాణంలోకి వద్దాము. నారద మహాముని ఒకసారి విష్ణుమూర్తికి చెప్పాడట, భూలోకంలో వేద విధులు అంటగట్టయి అడుగంటయి, జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకి లోనైపోతున్నారు, ప్రజలంతా వికర్ములుగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుండవుతున్నాను అని విన్నవిస్తే, దాన్ని విశ్వసించిన నారాయణుడు పత్ని సమేతంగా వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి తీర్థక్షేత్రాదులలో బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటించేవాడు. కొంతమంది అతిథి సత్కారాలు చేశారు, కొంతమంది హేళన చేశారు, ఇంకొంతమంది లక్ష్మీనారాయణల ప్రతిమా విశేషాలని పూజిస్తూ వీళ్ళని తిరస్కరించారు. ఈ కొందరు భక్షణం చేయటం అంటే ఏవి తినకూడదు అవి తినటం, పాపాచరణులు అంటే ఏదో చేయకూడని తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తుండే వాళ్ళని చూసి ప్రజోద్ధరణ చింతమానసుడే అంటే ప్రజలను ఉద్ధరించాలన్న భావనతో చతుర్భుజాలతోటి కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఒక చోట ఉంటే జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణంతో వచ్చి ఆయన్ని ఆరాధించాడు, అనేకానేక విధాలుగా స్తుతించాడు. ఈ జ్ఞానసిద్ధుడు చేసిన స్తోత్రం చాలా అద్భుతమైందండి. నువ్వు ప్రపంచాన్ని నిర్మాణ శక్తివి, ప్రపంచాన్ని నడిపిస్తావు, నీలాంటి వాడివి నువ్వే నాయన, నువ్వు నీ నామం అనే పడవ చేత ఈ సంసార సాగరాన్ని తరిస్తారు ప్రజలు, అలాంటి తేజస్వరూపాలైన నీ పాదాలకు ఇవే నా ప్రణామాలు. వేదాలు కానీ శాస్త్రతర్క పురాణ నీతి కావ్యాలు కానీ వాటి వల్ల కానీ మానవులు నిన్ను చూడలేరు. నీ పాదసేవ భక్తి పురాణ నీతి కావ్యాదులు అనే అంజనాలని అంటే నీ పాదసేవ భక్తి అనే అంజనాన్ని అంటే అలాంటి కాటుకని ధరించిన వాడు మాత్రమే నీ రూపాన్ని భావించగలుగుతారు, ఆత్మస్వరూపునిగా గుర్తించగలుగుతారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, విభీషణుడు, ఉద్ధవుడు, గజేంద్రాది భక్తకోటులని రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ అంటూ పరిపరి విధాలుగా నమస్కారాలు చేశాడు. నన్ను రక్షించు, కాపాడు, కరుణించమని అనేకానేక స్తోత్రాదులతోటి భగవంతుణ్ణి ప్రీతిపాత్రుణ్ణి చేశాడు. ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో తనని స్తుతిస్తున్నటువంటి జ్ఞానసిద్ధుణ్ణి చూస్తూ భగవంతుడు చెప్పాడట, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడయ్యాను, ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అనేసరికల్లా ఈయనంటున్నాడు జ్ఞానసిద్ధుడు, జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు జ్ఞానసిద్ధుడు. తథాస్తు అని దీవించి తార్క్యవాహనుడైన శ్రీహరి ఇట్లా చెప్పాడు, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెప్తున్నాను విను. నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణని చేయండి. చాతుర్మాస్య వ్రతాచరణ శూలులైన వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలితాన్ని పొందుతారని తెలుసుకోండి. ఎవరైతే చాతుర్మాస్యం చేయరో వాళ్ళకి బ్రహ్మహత్యాపాతకం వస్తుంది. చాతుర్మాస్యం అంటే ఏమిటి? ఆ 4 నెలలు ఖచ్చితంగా ఇవి తినాలి, ఇవి తినకూడదు అన్న నియమాలు ఉన్నాయండి. ఆ నియమపాలన చేయటం. ఈ 4 నెలలు ప్రయాణాలు చేయకూడదు, ఒకే చోట ఉండాలంటారు. అట్లా అవకాశం ఉన్నవాళ్ళు
దీని ఏంటంటే ఇందులో కూడా సంసారులకు ఒక రకమైన చాతుర్మాస్యం, సన్యాసులకు ఒక రకమైన చాతుర్మాస్యం చెప్పబడింది. ఇది చాతుర్మాస్యము, ఈ 4 నెలలు స్వామి పడుకుంటాడు అన్న ఒక్క ఇంగితం ఉంటే చాలు. అయితే ఈయన చెప్తున్నారు, నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనేటువంటి అవస్థాత్రయం ఏది లేదు. భగవంతుడికి నిద్ర ఏమిటండి? ఆయన పడుకుంటే మనం ఏమైపోతాం? నిద్ర మిషతో పడుకుంటాడు అంతే, ఆయన ఏమి నిద్రపోడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, నేను వాటికి అతీతుణ్ణి, అయినా నా భక్తులను పరిరక్షించడానికి నేను అలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు అని ఈ విధంగా తెలియజేసి ఆదినారాయణుడు లక్ష్మీ సమితుడై ఆషాఢ శుక్ల దశమి నాటి రాత్రి పాల సముద్రాన్ని చేరి శేషతల్పం మీద శయనించాడు. ఇప్పుడు అంగిరసులు చెప్తున్నారనమాట, ఇది విషయంగా నీవు అడిగిన చాతుర్మాస్య మహిమ ఇది. దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులైన వాళ్ళు ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేస్తే ప్రతి వాళ్ళు ఎవరైనా అన్ని జాతుల వాళ్ళు కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్రహత్యా ఫలాన్ని, 1,000,000 జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. ఇప్పుడు చూడండి, సురాపానం చేసిన వాళ్ళకి పాపం వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ తాగేస్తున్నారు, అందరూ పాపాత్మలే, అందుకే కలియుగాంతం వస్తుందని చెప్పుకుంటున్నాం మనం. శ్రద్ధాభక్తులతోటి దీన్ని ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు అని చెప్పబడింది. తర్వాత జనకుని కోరిక మీద వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్తున్నాడట, ఈ కార్తీక మహాత్మ్యాన్ని గురించి అత్రి అగస్త్య మహామనుల మధ్య జరిగినటువంటి సంవాదాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారం కోసం కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకానొక హరిగాథని వినిపిస్తాను విను. వేదంతో సమానమైన శాస్త్రము కానీ, ఆరోగ్యానికి ఈడైన ఆనందము కానీ, హరికి సాటి అయిన దైవము కానీ, కార్తీకంతో సమానమైన నెల కానీ లేవు. కార్తీక స్నాన దానాలు విష్ణువర్చన వలన సమస్త వాంఛలు నెరవేరుతాయి. అంటే కార్తీక స్నానం వల్ల, దీపం వల్ల, దానం వల్ల, విష్ణువర్చన వల్ల కూడా సమస్తమైన కోరికలు నెరవేరుతాయట. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణు భక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలరు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడనే రాజుగారి యొక్క ఇతిహాసాన్ని చెప్తాను వినమన్నారు. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడు అనేవాడు అయోధ్యని పరిపాలించేవాడు. సర్వశాస్త్ర కోవిదుడు, ధర్మజ్ఞుడు అయిన రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడే, బ్రాహ్మణ ద్వేషి, దేవబ్రాహ్మణ భూహర్త, సత్య శౌచ విహీనుడు, దుష్టపరాక్రమ యుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎవరికైనా డబ్బులు వస్తే ఇలాగే అవుతారండి, అందరూ కాదు కానీ అవుతారు. మన నడమంత్రపు సిరి నరాల మీద పుండు అంటారు, మరి ఆగలేరన్నమాట, వాళ్ళు ఏమితో పేలిపోతారు. ఈ రాజుగారు కూడా అలాగే అయిపోయాడు. తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతోటి తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, అనేక రంగుల జెండాలతోటి అలంకరింపబడింది, ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సుసంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించింది, చక్కని గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశాన్వయమైనది అయినటువంటి రథాన్ని అధిరోహించి రథ గజ తురగ పదాతులు అనబడే 4 రకాల బలాలతోటి నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యాల మీద విరుచుకుని పడ్డాడు. ఈ విధంగా 10వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 11వ రోజు పారాయణతోటి మళ్ళీ కలుసుకుందాం.